వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి మోడల్ ఇంటర్ బాలికల హాస్టల్ ను CPM జిల్లా కమిటీ సభ్యులు సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికల హాస్టల్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. వద్దు మాకు మురికి నీరు వద్దు. పరిష్కరించాలి, మా బాత్రూమ్ లో సమస్యలు పరిష్కరించాలి. మా తిండి సమస్యను పరిష్కరించాలి. మా రాత్రుల్లో మా కరెంట్ సమస్యను పరిష్కరించాలి. మా భోజన హాలును పరిష్కరించాలి. మా వంట గదిని ఏర్పాటు చేయాలి. మా వంట గదిని ఏర్పాటు చేయాలి. పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. కల్పించాలి, కనీస అవసరాలు కల్పించాలి. గుండుమాల్ హాస్టల్లో కనీస అవసరాలు కల్పించాలి. గుండుమాల్ హాస్టల్లో కనీస అవసరాలు కల్పించాలి. నా పేరు గోపాల్, CPM పార్టీ మద్దూరు ఏరియా కార్యదర్శి. ఈరోజు CPM పార్టీ మద్దూరు ఏరియా కమిటీగా గుండుమాలు మరియు అదేవిధంగా కోజిగి హాస్పిటల్ కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ముందుగా గుండుమాల ఆసుపత్రిని పరిశీలన చేయడం జరిగింది. హాస్పిటల్ ఉన్నటువంటి సమస్యలు ఏంటివి, రోగులకు వైద్యం ఎట్లా అందుతున్నాయి, దాని మీద CPM పార్టీగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పర్యటన చేసి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ గుండుమాలు హాస్పిటల్ని కూడా మేము పరిశీలన చేస్తా ఉన్నాం. హాస్పిటల్లో ప్రజెంట్ అయితే డాక్టర్ లేదు, ఆమె ఈరోజు ఏమో లీవ్లో ఉన్నట్లుంది. ఇంకా కొంత సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. హాస్పిటల్ పరిసరాలు అవి చూసినప్పుడు అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఫార్మసిస్టు ఉండాల్సినటువంటి ఫార్మసిస్టు లేడు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కూడా, అంటే రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అవి చేయాల్సి వస్తే మళ్ళీ వీళ్ళు కోజికు అక్కడ రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేడు ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ప్రాథమికంగా ఏమైనా వైద్యం అందియాలంటే టెక్నీషియన్స్ కంపల్సరీ అవసరం. అట్లాంటి టెక్నీషియన్సే ఇక్కడ లేకపోవడం అంటే రోగులకు సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ని ఇక్కడ అపాయింట్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ సంబంధించింది కూడా ఇక్కడ ఆశా వర్కర్లు వాళ్ళు వస్తే లేదు, డాక్టర్లు ఇక్కడ స్టాఫ్ సిబ్బంది ఏమన్నా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక హాల్ అనేది కూడా లేదు. అట్లాంటిది కావాలని చెప్పి ఇక్కడ డిమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలోని ఒక PHC. దీన్ని అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తాగడానికి నీళ్ల సమస్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా కూడా చెట్లు గడ్డి అంతా కూడా ముల్చి, అంటే పాములు అట్లా ఉండే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. కాబట్టి వీటిని అంతే పరిసరాలంతా కూడా శుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం అనేది ఈరోజు మనం ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్ని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచి సరైనటువంటి సిబ్బంది స్టాఫ్ని, అదేవిధంగా డాక్టర్లు కూడా రెగ్యులర్గా డాక్టర్లు ఉండేటట్లు 24 గంటలు వైద్యం అందేటట్లు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ అలీ, నేను CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. అయితే CPM పార్టీ ఆధ్వర్యంలో ఈ నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రులను విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే సర్వేలో భాగంగా ఈరోజు గుండుమాల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ సర్వే చేస్తున్నప్పుడు అన్న చెప్పినట్టు ఇక్కడ రెగ్యులర్గా డాక్టర్ ఉన్నారు, వాళ్ళు సరైనటువంటి సమయంలో రాలేకపోతా ఉన్నారు. అలాగే ఇక్కడ 100 నుండి 60 నుండి 100 మధ్యలో డైలీ ఓపీ ఉంది. అలాగే అడ్మిషన్స్ కూడా పేషెంట్స్ ఉన్నారు. అయితే ఈ ఆసుపత్రిలో ముఖ్యంగా ఆసుపత్రి యొక్క గదులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది, బెడ్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. పేషెంట్స్ సరిపడేటువంటి బెడ్స్ లేవు ముఖ్యంగా. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది, ఆ సిబ్బందిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్స్కి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఒక విశ్రాంతి గది కానివ్వండి, అలాగే డ్రెస్సింగ్ చైర్స్ కోసం కానివ్వండి, ఇలా ఒక మీటింగ్ హాల్ కోసం ఒక హాల్ కానివ్వండి, అలాంటిది లేదు. అలాగే ఈ మధ్య కాలంలో ఇది మండల కేంద్రంగా ఏర్పడినటువంటి సందర్భం. అయితే ఈ PHC సెంటర్ ని ఇంకొంచెం విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
ప్రతి చోట ఈ సర్వేలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఈ ఆసుపత్రులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఇది మన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. ఇక్కడ వస్తున్నటువంటి రోగులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు డాక్టర్స్ ని మరి అలాగే మిగతా సిబ్బందిని కూడా ఉంచేటట్టు చేయాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క జీతభత్యాలు చాలా తక్కువ వస్తా ఉన్నాయి. వాటిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు గోపాల్, సిపిఎం పార్టీ మద్దూరు ఏరియా కార్యదర్శి, నారాయణపేట జిల్లా. ఈరోజు సిపిఎం పార్టీగా గుండుమాల్ మోడల్ స్కూల్ అదేవిధంగా గర్ల్స్ కాలేజీ హాస్టల్ని పరిశీలన చేయడానికి రావడం జరిగింది. గత వారం రోజుల నుండి ఈ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు, గర్ల్స్ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలకు ఉన్నటువంటి సమస్యలు ఈరోజు బయట తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ 106 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి హాస్టల్లో ముఖ్యంగా బాత్రూమ్ సమస్య చాలా మేజర్గా ఉంది. ఆడపిల్లలకు బాత్రూములు ఎంత ముఖ్యమో ఈరోజు వాళ్ళ బాధ అనేది ఈరోజు ఇంతకుముందే మన ముందు చెప్పడం జరిగింది. అసలు 106 మందికి 2 బాత్రూమ్లు ఉండడం వల్ల ఉదయం లేచి పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ పుస్తకాలని పక్కకు పెట్టి బాత్రూమ్ల కోసము వాళ్ళు గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మన దృష్టికి వాళ్ళు తేవడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళు, తాగే నీళ్లు కూడా ఈరోజు వాళ్ళ చున్నీలలో ఒడబోసుకొని తాగుతున్నటువంటి దుస్థితి కూడా ఇక్కడ మనకు పిల్లల బాధ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తినే తిండి కూడా, తినే తిండిలో పురుగులు, ఆ పిల్లలే పురుగులు ఏరి బియ్యాన్ని క్లీన్ చేసి ఈరోజు వంట వండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వంట వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ బియ్యంలో సన్నటి పురుగులు ఉండడం వల్ల అవి కంటి కనిపించినటువంటి పురుగులు ఈరోజు వాళ్ళకి అన్నం చేసిన తర్వాత అవి లావయ్యి ఈరోజు అన్నం తినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అన్నం పారేస్తున్నటువంటి పరిస్థితి, అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము అది చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్ కడుతున్నాం అన్ని ప్రపగండ చేస్తున్నారు. కానీ వాస్తవంగా విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇక్కడ ఈ గుండుమాల హాస్టల్లో చూస్తే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏ పనులు చేయకపోయినా ముందు విద్యార్థుల భవిష్యత్తు చూడాలి. విద్యార్థుల చదువు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ తినే తిండి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఈరోజు దాదాపు వాళ్ళ అమ్మాయిలు చెప్తున్నారు, 1 సంవత్సరం నుండి వాళ్ళకి హాస్టల్లో ఒక గుడ్డు లేదు, ఒక చికెన్ లేదు, ఒక ఫ్రూట్స్ కూడా లేవు. బయటనేమో మేము సన్న బియ్యం ఇస్తాం, ఫ్రూట్స్ ఇస్తాం, చికెన్ ఇస్తాం, రాగి జావ ఇస్తాం, రకరకాల ప్రచారం ప్రభుత్వం చేస్తుంది. కానీ కింద దిగితే మాత్రము ఇట్లాంటి దుస్థితి ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో ఉంది. పిల్లలు చాలా బాధపడుతున్నారు. మేము ఈ హాస్టల్ వదిలిపెట్టి మా ఇంట్లోకి పోయే పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచి బాత్రూమ్ స్నానం చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ బాత్రూమ్ కూడా క్లీన్ గా లేనటువంటి పరిస్థితి. బాత్రూమ్ లో పోవమంటే వామిటింగ్స్కి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు వాళ్ళు చాలా బాధపడి ఆ పిల్లలు ఏడుస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంకి ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు పిల్లలకు వాళ్ళ యొక్క తిండి, వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, చదువు తర్వాత సెకండ్ అయిపోతుంది. ఈ హాస్టల్లో చదువు అనేది తర్వాత అయిపోతుంది. ముందు ఏమైపోతుంది, వాళ్ళకి తినే తిండి, వాళ్ళకు బాత్రూమ్లు, వాళ్ళకు మంచినీళ్ళు, ఇది సమస్య బాగా మేజర్ గా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. పిల్లల స్నానాలకు అక్కడ హాస్టల్లో నీళ్లు లేకపోతే దాదాపు 200-300 మీటర్ల దూరం వచ్చి వాళ్ళు బకెట్లతో ఉదయం నీళ్లు తోడుకొని పోయి ఈరోజు స్నానాలు చేస్తున్నటువంటి దుస్థితి కూడా ఈ హాస్టల్లో ఉంది. అక్కడ వాచ్మెన్ లేడు, ఆడపిల్లలకు ఆ సెక్యూరిటీ అనేది కూడా ఈ హాస్టల్లో లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రభుత్వము విధిగా దాన్ని పరిష్కారం చేయాలి. ఒకవేళ లేకపోతే ప్రజా సంఘాలుగా, సిపిఎం పార్టీగా, విద్యార్థి సంఘాలతో కలిసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తాము. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ లేదా స్థానికంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాడా అధికారులు స్పందించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంజనేయ గారు, సిపిఎం పార్టీ నారాయణపేట జిల్లా కార్యవర్గ సభ్యులము. ఈరోజు ఈ యొక్క కోడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్ని కానీ, మోడల్ స్కూల్ని కానీ మేము సిపిఎం పార్టీ బృందంగా పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అనేక సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కనీస వసతులు అనేది చాలా కరువైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ నిలబడేటువంటి షెడ్యూల్ని ఈ రోజు వంటను వండి మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మధ్యాహ్న భోజనంలో దాదాపు 300 నుండి 350 మంది విద్యార్థులు రోజువారీ హాజరై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 350 మంది విద్యార్థులకు సరిపడటువంటి ఒక భోజన హాల్ కానీ, లేకపోతే ఇక్కడ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నిర్వహించేందుకు కొరకు
కనీసం మధ్యాహ్న భోజనం వండేందుకు కొరకు కూడా ఇక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ మోడల్ స్కూల్ ప్రారంభమై దాదాపు 10 నుండి 15 సంవత్సరాల మధ్య అవుతున్నప్పటికీ ఈ 15 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు చాలా సమస్యల్ని మా సిపిఎం పార్టీ బృందం దృష్టికి తీసుకొని వచ్చిండ్రు. వారికి ఉన్నటువంటి కనీస వసతులు, బాత్రూమ్స్ కానీ, స్నానాల గదులు కానీ, లేకపోతే వాళ్ళు తినేటువంటి తిండిలో వస్తున్నటువంటి పొరుగులు కానీ, వాళ్ళకు చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చదువులో మేము కార్పొరేట్ విద్యకు సమానంగా మేము ప్రభుత్వ విద్యని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు మీకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మేము మధ్యాహ్న భోజనాన్ని పెడతామని చెప్పేసి ఈ పథకాన్ని మేము వారికి కూడా వర్తింపజేస్తామని చెప్తా ఉన్నారు. అదే రకంగా పొద్దుగాల రాయిజావా ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు వేసుకొని ఉదయం అన్ని పాఠశాలల్లో టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రారంభం చేసిందని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ స్థానికంగా ఏదైతే క్షేత్రస్థాయిలో చూసినప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క అన్ని విషయాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కాడా అధికారి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను కానీ, ప్రభుత్వ స్కూళ్ళను కానీ, లేకపోతే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్ అన్నింటినీ కూడా సందర్శన చేసి హాస్టల్స్ ఉన్నటువంటి సమస్యల మీద సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా తదుపరి అన్ని సంఘాలతో కూడి ఈ సిపిఎం పార్టీ పోరాట కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బియ్యంలో పురుగులు ఉన్నాయి. ఆ బియ్యం కూడా అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళు మా దగ్గరనే వేపిస్తారు సార్. బాత్రూమ్లో అయితే క్లీన్గా లేవు సార్. ఫస్ట్ ఇయర్ నుంచి మేమైతే నాన్ వెజ్ ఏం తినలేదు సార్. ఫ్రూట్స్ కూడా మాకు రాలేవు సార్. ఫస్ట్ ఇయర్ నుండి రాలేవు. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్? అవును సార్, సెకండ్ ఇయర్. మీకు ఫ్రూట్స్ విషయంలో, తర్వాత చికెన్ విషయంలో మీరు మేడం గారిని అడిగారా? మీరు అడిగాం సార్. మేడం ఏం చెప్పారు? మీకు టెండర్ ఏం పడలేవు అని చెప్పింది సార్. టెండర్ కాల్ ఫర్ చేసిన కాబట్టి మీ వాటిలో ఏం చెప్పారు అంతేనా? ఓకే. మీకు రైస్ ఎవరు మీ రైస్ ఎవరు పంపిస్తారు మిమ్మల్ని? ఆంటీ సార్. ఎవరు? మిడ్ డే మీల్స్ వాళ్ళ? సార్ మిడ్ డే మీల్స్ వాళ్ళు మీ దగ్గర రైస్ పంపిస్తారు? వేపిస్తారు సార్. హాస్టల్ దగ్గర సార్. హాస్టల్లో అని చెప్పండి. హాస్టల్లో మీ దగ్గర రైస్ మోయిస్తారు? మోయిస్తాం కదా సార్. అందులో పురుగులు ఉంటే అవి మీరు క్లీన్ చేయాలా? క్లీన్ చేయాలి. రైస్ మీకు క్లీన్ చేసే పని మీకు అప్పచెప్తారు అన్నట్టు? అవును సార్. రెగ్యులర్ చేస్తుంది? అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు చేపిస్తారు సార్. ఓకే ఓకే. నిన్న కూడా మేము ఇదే సాయంత్రం వరకు ఇట్లనే ఉన్నాం సార్. తర్వాత మళ్ళీ 4కి తిన్నాం సార్. మేము ఈ వాటర్ దగ్గర చేస్తే మేము తిన్నాము అనేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఏర్పించారు. ఓకే. పురుగులు ఎవరు మీకు అసలు పురుగులు ఏమని చెప్పేది ఎవరు? ఎక్కువ అయితే సుజాత అంటే ఏర్పిస్తారు సార్. సుజాత అంటే ఎవరు? కుక్కు సార్. కుక్క ఆమె అంటే ఆమె మీ పైన ప్రెజర్ తీసుకొస్తారా? బాగా గట్టి మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్తారా, లేకపోతే నార్మల్గా చెప్తారా? ఒక్కొక్కసారి మేడం చెప్పకపోతే కూడా మేడం చెప్పింది అని ఏర్పిస్తారు సార్. మేము మేడం అడిగితే నేను చెప్పలేదు అని మేడం అంటారు సార్. అంటే సుజాత అనే కుక్క మాత్రం మీకు బియ్యంలో పురుగులు ఏమని చెప్తారు కదా? ఓకే. మాత్రం 2 బాత్రూమ్స్ దగ్గరనే వాటర్ వస్తాయి. అవి కూడా ఏం నీట్గా ఉండవు సార్. వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం ఎన్ని బాత్రూమ్లు? పైన ఒక 10 పైన 8 కింద 8 పైన ఒకటే వర్క్ చేస్తారు. ఒకటే వస్తుంది, కింద 2 వస్తాయి సార్. కింద 2, మూడో వాష్రూమ్లో పనిచేస్తారు సార్. తాగడానికి కూడా బాగాలేదు సార్. ఒక 2-3 డేస్ అయితే మేము అట్లా పురుగులా ఉన్నాయి చున్నీలు అట్లా అడ్డం పెట్టుకొని తాగినాం సార్. వాటర్ సార్. స్నానంకి అట్లనే చేసుకున్నాం. స్కిన్ ఎలర్జీ కూడా వచ్చింది సార్ చాలా మందికి. సంపు దగ్గర ఈ స్కూల్ పిల్లలేమో ఆ ప్లేట్స్ అవి పడేసింది కాబట్టి అందులో సంపులో కూడా కొంచెం నీట్గా లేదు సార్. దానికి కడుపు సార్. అంటే వాటర్ బాగా లేకపోవడం ద్వారా మీరు చున్నీలు పెట్టుకొని వడబోసుకుని తాగుతున్నారు? అసలు నల్ల నుంచి వచ్చేటప్పుడు కూడా భగీరథ నల్లగంట సార్. అవి కూడా మంచిగా రావు సార్. అంటే మీకు మినరల్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు వాస్తవం? 2 డేస్ నిన్నటి నుంచి వస్తున్నాయి సార్. మినరల్ వాటర్. అవును సార్. అంతకుముందు లేదు? అంటే మీరు ఓవరాల్గా తాగే నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్ళతో స్నానం చేసుకుంటే ఎలర్జీ వస్తుంది. రెండవది నీళ్ళలో పురుగులు ఏమైనా ఉంటున్నాయా? వస్తాయి సార్. నీళ్ళలో బియ్యంలో వస్తాయి. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు సార్. బాత్రూంలో వాటర్ రాకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మేమే బయట సింక్ దగ్గర నల్లలు ఉంటే అందులో నుంచి మగ్గుగా నింపుకొని బకెట్లో వేసుకొని లేట్ అయితే తెలుసా సార్. ఇంతమందికి ఇక్కడ సింక్ పైన ఫ్లోర్ వాళ్ళకి ఇక్కడ కొన్ని సింక్, ఇక్కడ ఒక సింక్, ఇక్కడ ఒక సింక్, కొన్ని నల్లలు ఉంటాయి. అందులో మగ్గు పెట్టుకొని బకెట్లో వేసుకోవాలి సార్. ఇబ్బంది చాలా అవుతుంది. బాత్రూమ్లో అయితే ఒకటే బాత్రూంలో పైన కిందనేమో 2 వస్తున్నాయంట వాటర్. అంతే మస్తు
చాలా లేట్ అవుతుంది సార్ స్నానంకి. ఫుల్ టైం వరకు అయితే కూడా వస్తలేదు. వస్తాం సార్, ఇంకా అట్లా అడ్జస్ట్ చేసుకొని వస్తాం సార్. అంతమంది అందరు స్నానాలు చేసి వస్తారు అప్పటికి. నిన్నైతే చేయలేదు సార్, వాటర్ లేక చేయలేదు. అవును సార్, సాయంత్రం ఈవినింగ్ చేసాం సార్. అడుగుపోయాలి సార్, నెలకు ఒకసారి అన్న సార్ ఒకసారి కడిగి సార్ సంపూర్ణ ఏమో సార్ తెలియదు. అయితే అది నీట్గా లేదు సార్. లాస్ట్ ఇయర్ ఒకసారి చేసారు సార్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సార్ ఒకసారి చేసాను. ఇప్పటివరకు లేదు సార్. దాంట్లో పురుగులు కూడా వస్తున్నాయి. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. అందులో కాగితం గిన్నెలు ఏమో సార్ లేదు సార్. అంటే మీరు ఇక్కడ 1 year కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ స్టడీ? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారా? అంటే మీకు 1 year నుంచి ఇదే సమస్య ఉందా? అవును సార్, ఉంది సార్. ఈ రీసెంట్గా కాదు, 1 year ఇదే సమస్య ఉంది. ఇంకా సమస్య కంటిన్యూ కొనసాగుతుంది, ఇంకా ఎక్కడ మార్పు రాలేదు. ఫస్ట్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి పురుగులు వస్తున్నాయి సార్. ఒక ప్లేట్లో 5 పురుగులు వస్తున్నాయి. ఇక్కడికి చెప్తే బియ్యం చేయించడానికి అడిగినా బియ్యం వస్తాయని, ఈరోజు వస్తాయని చెప్తున్నాను. నిన్న అడిగితే నిన్న అయితే పురుగు వచ్చింది. అదే హాస్టల్లో మేము 3 times హాస్టల్లోనే తింటాం సార్. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ 3 పూటలు హాస్టల్లోనే సార్. తినద్దే అలాగే అట్లనే తిన్నాం సార్. అవన్నీ నీట్గా అయ్యే వరకు నీట్గా అయిన తర్వాతనే మేము హాస్టల్కి వస్తాం సార్. కాలేజ్ గురించి ఏమైనా ఉంటే కాలేజ్కి రోజు వస్తామని అంటే సార్. స్కిన్ ఎలర్జీ అవుతుంది సార్ ఆ వాటర్కి, ఆ బాత్రూమ్స్ ఏం సరిగా లేదు సార్. అవి అయిన తర్వాతనే మేము కాలేజ్కి హాస్టల్కి వస్తాం సార్. ప్రధానంగా మీకు ఇక్కడ హాస్టల్లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి సమస్యలపై మీరు సతమతం అవుతున్నారు? ముఖ్యంగా నిన్న మేము ఇదే టైంకి వచ్చాము ఇక్కడికి. మేము వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు ఉంది ఇక్కడ? ముఖ్యంగా మీకు అన్నంలో పురుగులు రావడం కానివ్వండి, అదేవిధంగా మీకు వాటర్ విషయంలో, తర్వాత బాత్రూమ్ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మీకు ఎలాంటి మార్పు జరిగితే బాగుంటుంది? మీరు రావడం వల్ల నిన్న బియ్యం అనేటివి మాకు కొత్త స్టాక్ వచ్చింది. మీరు రోజు వచ్చి మాకు అన్ని మంచి చేయాలని మేము కోరుతున్నాం సార్. ముఖ్యంగా బాత్రూమ్ లో వాటర్ వస్తున్నాయి. నిన్న మీకు రైస్ లో ప్రాబ్లం విషయం ఆర్డర్ తీసుకున్నాం కదా, ఈ రోజు ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఈ రోజు? కొత్త బియ్యం వచ్చింది సార్, ఇప్పుడు బాగుంది సార్. అంటే మీకు కొంత మార్పు జరిగింది సార్. మరి విషయాన్ని మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా మంచిగా అయితే బాగుంది. ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? వాష్రూమ్ నీట్లయితే వాటర్ మంచి వాటర్ కావాలి మాకు, తాగడానికి ఫిల్టర్ వాటర్ కావాలి. ఆ మురికి నీళ్ళు అయితే మేము తాగం సార్. ప్రధానంగా మీరు ఇక్కడ ముందరకు గుంత ఉందని చెప్పారు కదా, ఆ గుంత విషయం మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది? స్మెల్ వస్తుంది సార్, అట్లే వస్తుంటే స్మెల్ వస్తుంది సార్. మాకు స్మెల్ వస్తుంది సార్. వర్షం పడ్డా అంటే ఇప్పుడు ఇంకా వస్తుంది సార్ స్మెల్ మాకు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ వాటర్ సమ్మర్ క్లీన్ చేస్తున్నారా? ఇంకా చేయలేదు సార్, రేపు వస్తారంట అన్నారు సార్. రేపు వచ్చి క్లీన్ చేస్తారంట. మొత్తం క్లీన్ చేసి ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలి సార్. మేము ఇప్పుడు అడుగుతున్నామని ఇది ఒక మంత్ చేయొద్దు, ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలి. ముఖ్యంగా మీకు నైట్ టైం లో వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? లేదు సార్, వాచ్మ్యాన్ పనులు కూడా మా మేడం వాళ్ళే చేస్తారు సార్. మాకు వాచ్మ్యాన్ కావాలి నైట్. మేడం అంటే ఏ మేడం చేస్తున్నారు? అంటే వార్డెన్ మేడమే వెళ్ళి గేట్ వాళ్ళు తిప్పేస్తారు సార్. వాటర్ కి మాకు కావాలంటే వెళ్ళి వాళ్ళే తీసేస్తారు మాకు. కాబట్టి వాచ్మెన్ కావాలి సార్. మాకు ముఖ్యంగా మీకు కూడా సప్లై కావాలి సార్. మీకు రైస్ లో పురుగులు ఎరిపించేటటువంటి పని మీకు పెడుతుందని చెప్పారు కదా, అలాంటి పని చేసినేమన్నా? లేదు సార్, మీరు రెగ్యులర్ గా పని చేస్తున్నారు ఆల్రెడీ? మీకు ఎప్పుడు హాలిడేస్ ఉంటే ఆ టైంలో ఖచ్చితంగా మీకు పని పెడతారు. ఎవరెవరు ఆ పని పెడుతున్నారు? ఆంటీ వాళ్ళకి హెల్ప్ చేస్తే మాకు కూడా మంచి అన్నం దొరుకుతుందని మేమే హెల్ప్ చేస్తున్నాం సార్. ఆయన మేము చేసిన తర్వాత కూడా ఆంటీ వాళ్ళు ఏరుతుండ్రు, ఏరిన కూడా వస్తున్నాయి సార్. చిన్న చిన్న ఉన్నాయి సార్ అవి, అందుకే వస్తున్నాయి. సో ఇదండి సార్. వాచ్మెన్ లేట్ సార్. వాచ్మెన్ లేకపోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు అవుతాయి రాత్రి టైంలో? సార్ మరి ఒకవేళ మేము నైట్ కి వాష్రూమ్ కి అక్కడ వెళ్తాం సార్, కుక్కలు అరుస్తాయి సార్, మాకు భయం అవుతుంది సార్. వాచ్మెన్ అంకుల్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది సార్. వాచ్మెన్ ఎప్పటి నుంచి లేరమ్మా? సార్ ఇయర్ మొత్తం లేదు సార్, అసలు వాచ్మెన్ ఎవరు లేరు సార్. స్టార్టింగ్ నుండి ఎవరు లేరు సార్. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నం చేసిరా? మేడం కి చెప్పినాం సార్, మేడం చూసుకుంటా అని చెప్పింది సార్. ఏ మేడం చెప్పారు మీరు? వార్డెన్ మేడం సార్.
అంటే ఎన్నిసార్లు చెప్పారు వార్డెన్ మేడం చెప్తే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చు? సార్ అంటే మాకు అంకుల్ ఉన్నాడు సార్, అంకుల్ రాకూడదు అనేసి, అక్కకేమో చిన్న పిల్లలు ఉన్నారు అనేసి రాలేదని చెప్పింది సార్ మేడం. ఇప్పుడు సంవత్సరానికి వెళ్తే వాచ్మెన్ లేరు సార్, ఇయర్ మొత్తం లేరు సార్, స్టార్టింగ్ నుండి లేరు సార్, జూలై నుండి. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి మనకు? సార్ వాష్రూమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్ సార్. నిన్నటి వరకు ఈ రోజు సార్ మీరు నిన్న మాట్లాడిపోయారు కదా సార్, ఈ రోజు మార్నింగ్ మొత్తం వాటరే ఉన్నాయి. మీరు వచ్చేసరికి ఈ ట్యాంక్స్ ఇప్పుడు పోయి చూడండి సార్, మొత్తం నీట్ గా ఉంటాయి. మళ్ళీ మీరు పోయిన తర్వాత మొత్తం అట్లనే అవుతున్నాయి సార్. మీరు వచ్చే టైమింగ్ కి క్లీన్ చేసి పెడుతున్నారు సార్, మరి మీరు పోయిన తర్వాత అవన్నీ మాకు మళ్ళీ ఫస్ట్ ఎట్లనే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ అట్లనే అవుతాయి సార్. మీరు చూడడానికి నీట్ గా పెడుతున్నారు అంతే, మీరు పోయిన తర్వాత మాకు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? మీ హాస్టల్లో కానివ్వండి, అదేవిధంగా మీరు తినే ఫుడ్ లో కానివ్వండి, మీరు వాడే వాటర్ లో కానివ్వండి, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది సార్? వాటర్ తాగడానికి అయితే మంచిగా ఉండాలి సార్. సార్ ఈ రోజు అయితే కేవలం బాత్రూమ్స్ వల్ల గొడవలు కూడా జరిగినాయి సార్. మేమే కొట్లాడాలి సార్. 2 బాత్రూమ్ దగ్గర మేము 100 మెంబర్స్ ఎట్లా స్నానం చేసుకోవాలి సార్? కిందనేమో 50 మెంబర్స్ కి 2 బాత్రూమ్, పైన ఒకటే బాత్రూమ్, పైన ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కొక్క 50 మెంబర్స్ కి. సరే ఆ 2 బాత్రూమ్ల కోసం మేము మొత్తం ఈ రోజు మార్నింగ్ మొత్తం గొడవలు అయినాయి సార్. టోటల్ మీకు ఎన్ని బాత్రూమ్స్? 3 బాత్రూమ్ ఉన్నాయి సార్. సెకండ్ ఇయర్ టోటల్ గా 18 ఉన్నాయి సార్. అయితే మాకు ఇప్పుడు యూజ్ చేసేవి 3 ఉన్నాయి సార్. సెకండ్ ఇయర్ లో 2 ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ కి ఒకటే ఉంది సార్. టోటల్ గా 16 బాత్రూమ్ లో కేవలం 3 బాత్రూమ్స్ పనిచేస్తాయి, మిగతా బాత్రూమ్ పనిచేస్తాయి. ఆ 3 కూడా లీకేజ్ అయితే సార్, మొత్తం వాటర్ అన్ని కింద పోతున్నాయి. మనం సింక్ కాడ కడుక్కుంటే ఆ వాటర్ కూడా కిందనే పోతున్నాయి సార్. అసలు అవన్నీ రూములోకి పోతున్నాయి సార్. ఆ వాటర్ అంతా మా కార్ల దగ్గర, మేము చెప్పులు ఇడిచే దగ్గర మొత్తం రూములోకి వచ్చేస్తున్నాయి సార్. అసలు బాత్రూమ్ నుంచి స్మెల్ అయితే మేము రూమ్ లో డోర్ మూసుకుంటే, కిటికీస్ మూసుకుంటే కూడా అట్లనే స్మెల్ వస్తున్నాయి సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ముఖ్యంగా మీకున్న సమస్యల పైన జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఉన్నత కలెక్టర్ కానివ్వండి, మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీకున్న సమస్యల పైన? సార్ మాకు మెయిన్ అంటే గర్ల్స్ కి వాష్రూమ్స్ అవే క్లీన్ కావాలి సార్. మాకు ఇప్పుడు సరే సార్, మేము నార్మల్ గా ఉండే వాళ్ళం ఎట్లన్నా చేసుకుంటాం సార్, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు సార్? వాటర్ పైప్లలో వస్తేనే కదా సార్ మాకు ఫ్రీగా స్నానం చేసుకోవడానికి. ఆ బకెట్లలో మగ్గుల నుంచి బకెట్లో పోసుకొని తీసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అసలు ఈ ఇయర్ మొత్తం స్నానం కూడా ఎట్లా చేసుకోవడం మాకే తెలుసు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వస్తున్నట్లనే అనిపిస్తుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ గా మేము గర్ల్స్ సార్, మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఎవరికి చెప్పాలో అర్థమైంది, ఏడుస్తున్నాం సార్. ముఖ్యంగా మీకు మెనూ ప్రకారం మీకు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారా? అసలు సార్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి చేసిన అసలు నాన్ వెజ్ అనేది మాకు కళ్ళకు కూడా కనబడలేదు, ఫ్రూట్స్ కూడా అస్సలు కనబడలేవు. ఇంకా మెనూ ప్రకారం అంటే ఏదో రోజైతే పప్పు ఉంటది, కూరగాయలు, వంకాయ, గట్లు ఉంటాయి. మెనూ ప్రకారం నార్మల్ ఉంది సార్ అంతా. మీకు 1 year నుంచి అసలు మా చికెన్ ఏం పెట్టట్లేదు. ఎట్లా చేస్తారు అనేది కూడా మాకు తెలియదు సార్. చికెన్ ప్రొవైడ్ చేయట్లేదు, పండ్లు ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఏమైనా అడిగే సార్? మేడం మేము చాలా సార్ అడిగితే పైన అధికారులు పైన టెండర్స్ వేస్తారు, అవి పడలేవమ్మా, వాళ్ళు వేస్తేనే వస్తాయి సార్, టెండర్ రాలేదు అనే చెప్పారు సార్ మేడం. అయితే ముఖ్యంగా మరి ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు మీరు విషయంలో? సార్ మేమైతే ఆడపిల్లలు సార్. ఇప్పుడు వాష్రూమ్స్ మాకు నీట్ గా ఉంటేనే మేము స్నానం చేసుకొని, మాకంటూ మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ వాటర్ మాకు ఫుడ్ తినడానికి, ఆ బాత్రూమ్స్ అన్ని నీట్ గా ఉండాలి సార్. అక్కడ సింకుల దగ్గర వాష్రూమ్ చేసుకునే దగ్గర కూడా నీట్ గా ఉంటే బాగుంటుంది సార్. మేము మార్నింగ్ పొద్దున్న లేచి చదువుకుందాం అని చూస్తే ఆ వాటర్ టెన్షన్ సార్. ఆ వాటర్ టెన్షన్ వల్ల మేము ఈ 1 week మొత్తం ఏం చదువుకోవట్లేదు సార్, నిజం చెప్తున్నాం. అసలు పొద్దున్నే బుక్స్ పట్టుకుంటే ఆ వాటర్ కోసం మేము బకెట్లు మగ్గులు పట్టుకొని పోవాలి సార్. అంటే ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్లో మీ వార్డెన్ గారు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? ముఖ్యంగా వార్డెన్ ద్వారా మీకు ఇబ్బందులు ఉన్నాయి? ఏం లేవు సార్, మేము చెప్పేది చేస్తున్నామని చెప్తుంది సార్, కానీ మరి పైనుంచి మరి మేడం చేస్తుందో తెలియదు. పైనుంచి అయితే చేస్తున్నా, పైనుంచి వచ్చేటివి దానిల కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. పైన అందరూ సహాయం చేస్తే మేము గవర్నమెంట్ కాబట్టి లేట్ అయ్యి వస్తాయి అని అంటారు సార్. మాకు ఇవి మాత్రం తొందర రావాలి సార్. హాస్టల్ నుంచి అన్ని మంచిగా ఉంటేనే మేము మంచిగా చదువుకోగలుగుతాం. సో ఇదంటే ముఖ్యంగా నారాయణపేట జిల్లా కోడంగల్ కాన్స్టిట్యూన్సీ, ముఖ్యంగా సీఎం ఇలాకాలోని ఒక మోడల్ స్కూల్లో ప్రధానంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అమ్మాయిలు ఎవరుతున్నారో వాళ్ళకున్న సమస్యలు బేసిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకు వాడుకోవడానికి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా తినే ఫుడ్ లో పురుగులు రావడం కానివ్వండి. ముఖ్యంగా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సంవత్సరం నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు నాన్ వెజ్ ప్రొవైడ్ చేయలేదు, అదేవిధంగా పండ్లు ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా 16 బాత్రూంలకు గాను 3 బాత్రూమ్ మాత్రమే వర్కింగ్ ఉన్నాయి, మిగతా బాత్రూమ్స్ ఎక్కడ పనిచేయట్లేదని చెప్తున్నారు. ఆ బాత్రూమ్ల విషయంలో కూడా వాళ్ళు కరెక్ట్ గా స్నానాలు చేయకపోవడం, అదేవిధంగా చాలా ఇబ్బందులు పడడం, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు బేసర్తగా ఇమీడియట్లీగా ఈ యొక్క వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ పైన ఖచ్చితంగా
ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీగా వాళ్ళకున్న సమస్యలు తీర్చాలని చెప్పేసి TG24 న్యూస్తో బాలరాజ్ ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.